సో హలో గైస్, ఈ పెద్ద మనిషి ఏదో అంటున్నాడు చూడండి ఒకసారి. बहुत सारे लोग इंस्टाग्राम पर कमेंट कर रहे थे कि सीजन 2 कब आने वाला है जंतर उन लोगों को मैं कहना चाहता हूँ जंतर मंतर का सीजन 2 बहुत ही जल्द शुरू होने जा रहा है. సీజన్ 2 దేనికి అంటే సినిమానా లేకపోతే వెబ్ సిరీసా? సీజన్ 2 సీజన్ 3 పెట్టడానికి? అరే జార్ఖండ్ లోని స్టూడెంట్స్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే, అక్కడ ఫెన్సింగ్ వేసి ఇక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు, దాని మీద మాట్లాడండి రా అంటే ఒక్కడు మాట్లాడు. ఆల్మోస్ట్ 2800 మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి ఢిల్లీ పోలీస్ రిలీజ్ చేశారు. అప్పుడు అదే ప్రొటెస్ట్ లోని పెట్రోల్ బాంబ్ బ్లాస్ట్ అయ్యిందని చెప్పేసి పంజాబ్ కమిషనర్ చెప్పారు. టైం బాగుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి ఏం జరగలేదు, కానీ ఇమాజిన్ ఏ బాంబ్ అయినా బ్లాస్ట్ అయ్యి ఉంటే అక్కడ ఏంటి పరిస్థితి? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయగానే ఓ మేము గెలిచేసాం అని చెప్పి గుర్తేసుకున్నారు, కానీ సేమ్ పార్టీ నుంచి గద్రా ప్రహ్లాద్ జోషి గారు వచ్చి కూర్చున్నారు. ఏం చేసినట్టారా మీరు? ఇప్పుడు సీజన్ 2 అంట. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఉమర్ ఖలీద్ గారిని రిలీజ్ చేయమని చెప్పి ప్రొటెస్ట్, అంతర్మంతర్ ప్రొటెస్ట్ లో కూడా ఉమర్ ఖలీద్ గారిని రిలీజ్ చేయమని చెప్పి స్పీచ్. ఒరే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ కి జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు రిలీజ్ చేయడానికి ఉమర్ ఖలీద్ గారికి ఏమన్నా సంబంధం ఉండారా? స్టూడెంట్స్ ని అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నారు అర్థం అవుతుందా మీకు అసలు? ఇల్లే కాదు, కొంతమంది తెలుగు కమ్యూనిటీలో కూడా ఉమర్ ఖలీద్ గారికి సపోర్ట్. వాడవడరా అంటే వెళ్ళి అఫ్జల్ గురు గారికి సపోర్ట్ చేసిన వాడు. Kashmir neither belongs to India. Kashmir neither belongs to Pakistan. Final फैसला है, I'm quoting the exact words, that we do not have any direct evidence to prove that there was a conspiracy and Afzal Guru was involved, लेकिन हम उसको फिर भी फांसी पे लटका रहे हैं to satisfy the collective conscience of the society. ये शर्मनाक बात है, शर्मनाक जजमेंट है. అఫ్జల్ గురు ఎవరు? 2001 పార్లమెంట్ అటాక్ లో మెయిన్ పర్సన్ వాడు. ఒరే వాడంతటా వాడే ఒప్పుకున్నాడు కదా నేనే పార్లమెంట్ అటాక్ చేశానని చెప్పేసి. हमें अंदर जाके लोकसभा में घुसना है और वहाँ पे जो एमपीज हैं उन पे अटैक करना है. इस पूरे ऑपरेशन में इनकी मदद कौन कर रहा था? मैं कर रहा था. पीछे से कौन? पीछे से इनका जो लीडर है गाजी बाबा. మీలో ఇంకా కొంతమంది వెళ్ళి వాడికి సపోర్ట్ చేసిన వాడిని సపోర్ట్ చేస్తాను అంటే మరి యాంటీ నేషనల్స్ కాకుండా ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తాను, లేదంటే ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీని క్వశ్చన్ చేస్తాను. యాంటీ నేషనల్స్ ఎవరు? ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్లు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, ఆ సపోర్ట్ చేసిన వాళ్ళకి మీ సపోర్ట్ ఇస్తాను, అప్పుడు యాంటీ నేషనల్స్ అంటారు. ఇప్పుడు వీళ్ళు సీజన్ 2 అంటున్నారు. జంతర్ మంతర్ లోని పాకిస్తాన్ ఐఎస్ఐ బ్యాకప్ తోని బాంబ్ బ్లాస్ట్ జరిగేది అని చెప్పేసి గురుప్రీత్ సింగ్ గారు బయట పెట్టారు. ఇమాజిన్ ఇప్పుడు ఇదే సీజన్ 2 లోని జరగకూడదు జరిగితే? జార్ఖండ్ లో కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఎక్కడ జరుగుతుంది, అక్కడ కూడా హంగర్ స్ట్రైక్స్ ఎక్కడ జరుగుతున్నాయి. మరి అక్కడ ఆజాదీ స్లోగన్స్ ఏం లేవే, అక్కడ రిలీజియన్స్ గురించి ఎవరు ఎత్తట్లేదే. మరి అలాంటి ప్రొటెస్ట్ మీరు ఎందుకు ఎంకరేజ్ చేయరు? మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ డబుల్ స్టాండర్డ్ మైండ్ సెట్ ని అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం ఎప్పుడు తప్పు కాదు, క్వశ్చన్ చేయాలి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. అంతేగాని క్వశ్చన్ చేస్తున్నాం అన్న పేరుతోని ఆర్టికల్ 370 గురించి మాట్లాడడం, లేదంటే కాశ్మీర్ ఇండియాలో పార్ట్ కాదని మాట్లాడడం, లేదంటే ఉమర్ ఖలీద్ గారు రిలీజ్ చేయడం గురించి మాట్లాడడం, రిలీజియన్ గొడవలు పెట్టడం, ఇవన్నీ స్టూడెంట్స్ ని మిస్లీడ్ చేయడం అవుతుంది. తెలుసుకోండి, ఎవరి ట్రాప్ లో అంత ఈజీగా పడిపోకండి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో అందించండి. అండ్ వెళ్తూ ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.